కలిస్తే రెండు కాదు ఒక్క శరీరం అవుతుంది, అది వివాహం ద్వారా. ఈ ఒక్క శరీరంలో ఎన్ని కళ్ళు ఉంటాయండి? రెండు కళ్ళు ఉన్నాయి పిల్లలు. ఎన్ని కాళ్ళు అంటే? రెండు కాళ్ళు పిల్లల. సో దేవుడు ఎంత చక్కగా శరీరం అమర్చాడంటే ఈ రెండు కళ్ళు శిరమునందు వేరు పారి, అంటే బ్రెయిన్ లోపలికి నరాలు పోయి మనం చూస్తున్న దేన్నైనా సరే రెండు కలిస్తే ఒక చక్కటి పిక్చర్ ఏర్పడుతుందండి. హల్లెలూయా. సో రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరుతాయని పిల్లలు. ఈ రెండు కళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళి బ్రెయిన్ లో ఒకటవుతాయండి. అదే విధంగా రెండు కాళ్ళు వేరు వేరు, ఈ రెండు కాళ్ళు వేరు వేరు అయినప్పటికీ ఈ శరీరం మొత్తం మోస్తుంది రెండు కాళ్ళ పిల్లలు. సో అడుగులు వేరవుతున్నా చూస్తున్నప్పుడు రెండు కాళ్ళు ఒకసారి అడగలేవు. అడుగులు వేరవుతున్నా, ఒక కాలు ముందు ఒక కాలు వెనుకున్నా కానీ ఇవి రెండు లాస్ట్కి వచ్చరికి ఒక పదమునందు చేరుతాయి పిల్లలు. సో దీన్ని బట్టి గమనిస్తే ఇరువురు ఆలోచనలు పరిశుద్ధ దగ్గర సెలవిస్తున్నట్టుగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ విధంగా ఏక శరీరం అని ఆలోచించి రెండు కళ్ళలాగా దేవుని స్తోత్రం ఏమిచ్చిన రెండు కిడ్నీలాగా, రెండు కిడ్నీస్ లాగా ఇలా గమనించుకుంటూ పోతే రెండు కాళ్ళలాగా ప్రతిదీ కూడా అన్ని ఏకమవుతేనే శరీరం బాగుంటుంది పిల్ల. సో దేవుడు అదే అంటున్నాడు, ఇరువురు ఏక శరీరమై దేవుడి కళ్ళు ఏం చూస్తున్నాయో రూపకంగా అవి చూడాలండి. అదేవిధంగా పరిశుద్ధంగా అదే రీతిగా దేవుడి కాళ్ళు ఎటువైపు మీద నడుస్తుంటాయో దేవుడి వైపు, అదే రీతిగా ఆ కాళ్ళలో అడుగు ముందు వేసిన అడుగు రూపదవుతే గమ్యం చేరుకుంటారు వేస్తున్నాను. కానీ కొన్ని కుటుంబాల మీరు గమనిస్తే నేను పోయినసారి చేరని మౌనిక పెళ్లిలో చెప్పాను, ఇప్పుడు క్రైమ్లో అత్యధికంగా ఏమున్నదంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకు అంటే కారణాలు బోర్డు చెప్తున్నారు, చాలా మందిని కోర్టును ఆశ్రయిస్తున్నారు. నీ అడుగు ఒక ముందుకు వెళ్తుంటే నెక్స్ట్ అడుగు నీ తర్వాత అడుగు కావాలి, కానీ ఈ అడుగు ముందు వేస్తుంటే ఈ కాలు ఎంతకు లాగుతుంది అనుకోండి, ఎక్కడ ఉంటావు? ఈ అడుగు ముందుకు ఈ అడుగు ఎంతకు లాగుతుంది అనుకోండి, ఎందుకంటే ఉండిపోతారు. చాలా కుటుంబాలు అలా ఉంటాయండి. భర్త ముందడుగు వేయడానికి ప్రయత్నించలేదు, భార్య ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుంది, భర్త ఎందుకు లాగుతున్నారు అనుకోండి, కుటుంబం అక్కడే నిలిచిపోతున్నది. కానీ మనం దేవుడు అనుకున్న చిత్తాన్ని జరిగించాలి అంటే మన అడుగులు ముందుకు అడుగు వెనుకొని అడుగు వేస్తూ దేవుని చిత్తాన్ని జరిగించులాగా ఉందో కాక ఆమె